ప్రశ్నలు అనే చందమామ కథ చెప్పుకుందాం. చాలా కాలం కిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తుండేవాడు. అతడు పుట్టుకతోనే పంచకుడు, క్రూరుడును. తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు, పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమే అయినా కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతడికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాలలో గొప్ప పండితులుగా కీర్తి పొందినవాడు ధర్మభరుడు. ఆయన ధన కనక వస్తు వాహనాలను, గోభూదానాలను ఆశించే స్వార్థపరుడు కాదు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండానే శిష్యులకు విద్యాబోధ చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బీదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బాహుబలుడు ధర్మబలుడి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజాసామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకు ఎక్కడలేని ఈర్ష్య కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడిని సాధించి లొంగదీసుకుని పాదాక్రాంతుని చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతన్ని దర్బారుకు పిలిపించి, నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామే అన్నాడు బాహుబలుడు. ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరపోయాడు. రాజు కపటి, క్రూరుడు అని అతడికి తెలుసు. నన్ను గురించా? ఏలిన వారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ ఎత్తులు జిత్తులు, కపటము, వినయము నా దగ్గర సాగవు. విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్టు మాకు తెలియవచ్చింది, జాగ్రత్త అన్నాడు. రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబలుడు కలవెలబడ్డాడు. ఏ నేరం చేయని తనపై రాజుకు ఇంత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభూ, రాజద్రోహ కార్యాలతో నాకే ప్రమేయము లేదు. నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు సవినయంగా. బాహుబలుడి కోపం ఇంకా ఎక్కువైంది. కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలిస్తే అంత పరిమాణంలోనూ పెరుగుతుంది కదా. నీకు శాస్త్ర విషయాల్లోనే అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివే అయితే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు. సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు తల వాల్చి. రాజు కూరమీసం కొసల్ని పురివేస్తి, నా 3 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోట గుమ్మానికి కట్టిస్తాను. ఇక ఆ ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1. నేను ఈ తల మీది కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడీలతో సహా లెక్క చెప్పాలి. 2. నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంతకాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. 3. నువ్వు ఈ ప్రశ్నలకు జవాబులిస్తుండగా నా మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాను బిడ్డలకు కూడా తెలిసేటట్టు స్పష్టంగా తెలియజెప్పాలి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబులివ్వడం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది. అయినా ప్రయత్నిద్దామనుకుని ఓ వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు. ఎవరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజ దర్బార్కు బయలుదేరాడు. కన్నీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచారణ కారణం అడిగాడు. ధర్మబలుడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు. అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబివ్వగలను. అయితే మీ దుస్తులు నాకివ్వండి, తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట ఆయన అంగీకరించలేదు. గొర్రెల కాపరి కాళ్ళవేళ పడి ఎంతో బ్రతిమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరికి ధర్మబలునికి పోలికలు అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజసముఖానికి వెళ్ళి ఉన్నందున ఆ మార్పు తృప్తికరంగానే ఉంది. ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బారుకు వెళ్ళగానే
బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబులు చెప్పమన్నాడు. గొర్రెల కాపరి గొంతు సవరించుకొని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రూకలు. ఎలా అంటే, నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి 100 రూకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ 1 రూక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చడం ఎంతో తృప్తి కలిగించింది. రెండో ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువుగారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమమై తిరిగి మరునాడు సూర్యోదయం అయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి. భేష్, వాహ్ వాహ్ అన్నారు దర్బారంతా. అయితే మూడో ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి. చిత్తగించండి ప్రభు, తమ మూడవ ప్రశ్నకు నా జవాబు మరేమంతా కష్టమైంది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనసులు అనుకుంటూ ఉన్నారు. కానీ నేను ధర్మబలుడిని కాను, గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువ, చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి. దర్బారంతా నివ్వెరపోయింది. బాహుబలుడు నిర్విన్నుడయ్యాడు. ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలుడిని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. కథ సమాప్తం. కీలెరిగి వాత అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. భరంపురంలో పరందామయ్య అనే ధనవంతుడొకడు ఉండేవాడు. ధనవంతుడే కాదు, ఆయన విద్యావంతుడు కూడాను. కాలేజీలో చదివేటప్పుడు సూట్లు బూట్లు వేసేవాడు. కానీ క్రమంగా ఆ వేషం మానేసి మన దుస్తులే వేసుకొని ఆకుజోడు తొడుగుతూ వచ్చాడు. ఒకమారు ఆయన మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేసేవాడు. ఆ రోజు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని మద్రాసు మెయిల్లో ఎక్కాడు. ఆ మొదటి తరగతి పెట్టెలో ఒక ఇంగ్లీష్ వాడు ఉన్నాడు. పరంధామయ్య పంచెకట్టు ఆకుజోడు చూసేసరికి ఆ పెట్టెలో తెలియక పొరపాటున ఎక్కుతున్నాడేమో అనిపించింది లోపలున్న దొరగారికి. ఇది ఫస్ట్ క్లాస్ అంటూ ఆయన్ని అటకాయించాడు. అవును, నేను ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్నే అంటూ లోన ప్రవేశించాడు పరందామయ్య. దొరకు ఒక విధమైన ఉడుకుమోతుతనం బయలుదేరింది. పరందామయ్య బెంచి మీద బిచానా పరుచుకొని దానిమీద కూర్చుని తన ఆకుజోడు బెంచి క్రింద వదిలేశాడు. దొరకి ఆ జోడు చూస్తేనే అసహ్యం వేసింది. నా బూటు విడవకుండా ఎలాగా తొడుక్కున్నానో చూడు అన్నాడు. పరందామయ్యకి అరికాలిమంట నెత్తికెక్కింది. మిస్టర్, మర్యాద, నాగరికత నాకు తెలుసు. నేను మీ దేశమంతా తిరిగి వచ్చాను. అక్కడ మర్యాదస్తులెవరూ ఇలాగా ప్రవర్తించలేదు. మీకు మళ్ళీ మాకు అస్తమానం జోడు అవసరం లేదు అని వాత పెట్టినట్లు బదులు చెప్పాడు. దొరకి బాగా కోపం వచ్చింది. బెంచి కింద ఆకుజోడు చూస్తున్నంతసేపు అతడికి కంపరం ఎత్తిపోయింది. పరందామయ్యని ఎలా అయినా పరాభవం చెయ్యాలన్న పట్టుదల బయలుదేరింది. పరందామయ్య పత్రిక చదువుతూ కునుకు తీశాడు. అప్పుడు దొరగారు స్వహస్తంతో పరందామయ్య జోడును ఎత్తి రైలు కిటికీలోంచి అవతలికి విసిరేసి ఏమీ ఎరగనట్లు తన మానాన తను పత్రిక చదువుకోవడం ప్రారంభించాడు. ప్రక్క స్టేషన్లో మెయిలు ఆగింది. పరందామయ్యకి మెలకు వచ్చింది. లేచి ఆకుజోడు కోసం చూశాడు. పెట్టిన చోట కనబడలేదు. అటూ ఇటూ పరికించాడు. పరందామయ్య పోయిన జోడు కోసం వెతుక్కుంటుండడం కనిపెట్టి దొర ముసిముసి నవ్వులు నవ్వసాగాడు. దొర వాలకం గ్రహించాడు పరందామయ్య. పైకి మాత్రం మనస్సు వెల్లడించలేదు. ఎవరి మానాన్ని వాళ్ళు 1 గంట సేపు మౌనంగానే ఉన్నారు. దొరకి అగత్యం కలిగి తన ట్విట్ కోట్ను విప్పి బెర్త్ మీద పడేసి అవతలికి వెళ్ళాడు. ఆ సమయంలో పరందామయ్య లేచి ఆ కోటు కిటికీలోంచి విసిరి పారవేశాడు. ఆ ట్విట్ కోటు, దానిలో వస్తువుల విలువ 80 రూపాయల దాకా ఉంటుంది. అలాంటి కోటుని నిస్సంకోచంగా ధైర్యంగా పరందామయ్య పారవేశాడు. దొర వచ్చాడు. కోటు కనబడలేదు. ఉగ్రుడైనాడు. నా కోటు ఏదయ్యా అని గద్దించి అడిగాడు పరందామయ్యను. పరందామయ్య పేపర్ మీదే దృష్టి ఉంచి తొనకకుండా వెనకకుండా అతి నిదానంగా, ఏమిటి మిస్టర్, మీ కోట?
బహుశా నా చెప్పులు వెతకడానికనే వెళ్ళిందేమో అన్నాడు. దొరకి భలే కోపం వచ్చింది. అప్పటికే పరందామయ్య లాల్చి పైకి తీసి తయారులో ఉన్నాడు. అతడి జబ్బ పుష్టి చూడగానే హడలు పుట్టి దొర వెనక్కి తగ్గాడు. కథ సమాప్తం. శుభం.